హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుస్వాయి వ్లాగ్స్. మేమైతే బాలి ట్రిప్ వెళ్తున్నామని చెప్పాము కదా. మాకు ఫ్లైట్ ఛార్జెస్ ఎంత పడినాయి, అక్కడ ఏమేమి ఎక్స్ప్లోర్ చేసినాము, కరెన్సీ ఎక్కడ తీసుకున్నాము, సిమ్ ఎక్కడ తీసుకున్నాము, వీసా ఎలా ప్లాన్ చేసుకున్నాము, ఏమేమి ప్యాక్ చేసుకున్నాము, మొత్తం ఇది 1 వీక్ ప్లాన్. సో టోటల్లీ మీకు నేను డే 1 డే 2 లాగా మొత్తం వీడియోస్ చేసి అన్నీ నేను మీకు అప్లోడ్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే మాకు ఫ్లైట్ ఛార్జెస్ ఎంత పడినాయంటే ఇద్దరికి అప్ అండ్ డౌన్ కలిపి 68,000 అలా పడింది. అండ్ లగేజ్ గురించి వస్తే లగేజ్ అయితే మేము ఈ బ్యాగ్లలో 7 kgs నార్మల్గా తీసుకెళ్ళొచ్చు. ఈ ఫ్లైట్లో ఏంటంటే క్యారీ చేసే బ్యాగ్ 7 kgs వరకు తీసుకెళ్ళొచ్చు. అండ్ లగేజ్ బ్యాగ్ అయితే 20 kgs వరకు తీసుకెళ్ళొచ్చు. ఇది మేము ఆల్రెడీ చూసి బెనిఫిట్గా ఉందని చేసుకున్నాం ఈ ఫ్లైట్ అయితే. అండ్ కరెన్సీ ఎక్కడ తీసుకున్నాము అంటే మేము చాలా దగ్గర కొటేషన్స్ తీసుకున్నాము. మాకు ఎక్కడ అంత బడ్జెట్ అనిపించలేదు. సో వీళ్ళ దగ్గర సావి ఫోరెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ దగ్గర మాకు మంచి బడ్జెట్ అనిపించింది. అండ్ వీళ్ళు డోర్ డెలివరీ మాకు ఇక్కడికే వచ్చి అమౌంట్ ఇచ్చేసి వెళ్ళినారు. ఎయిర్పోర్ట్లో తీసుకోవచ్చు, లేకపోతే వాళ్ళ కంట్రీలో తీసుకోవచ్చు, కానీ అక్కడైతే మన కొంచెం ఎక్కువ అమౌంట్ పడుతుంది. సో మేమైతే ఇక్కడే కరెన్సీ తీసుకున్నాము. అయితే మన అమౌంట్లో 50,000 ఇది, వాళ్ళ అమౌంట్లో అయితే 90 lakhs ఇది. ఇంకోటి ఏంటంటే మళ్ళీ అక్కడ అమౌంట్ కావాల్సి వస్తే ఏదర్ లైక్ పేమెంట్ కార్డ్ అలా యూజ్ చేయొచ్చు. సో మేమైతే ప్రెజెంట్ 50,000 అయితే తీసుకున్నాము. అండ్ బుకింగ్ హోటల్స్ అయితే మేము అన్ని ఆన్లైన్ అయితే తీసుకున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు ఎక్కడ స్టే చేసినాము, వాటి యొక్క బడ్జెట్ ఏంటో కూడా నేను మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకోటి బ్యాగ్ మొత్తం ఏమేమి ప్యాక్ చేసుకున్నాము అంటే దీంట్లో మాత్రము ఓన్లీ ఐడి కార్డ్స్ అండ్ పాస్పోర్ట్స్ అవి మాత్రమే, ఫోన్ ఛార్జర్స్, ఫోన్స్, అదే బ్యాటరీస్ అవి మాత్రమే దీంట్లో క్యారీ చేస్తున్నాము. ప్యాక్ చేస్తున్నాను మీకు చెప్తాను. ఫస్ట్ ముందు ఒక 4 pairs ఆఫ్ టీషర్ట్స్ లాగా ప్యాక్ చేసుకున్నాను. ఒక 4 టీషర్ట్స్ అండ్ ఒకటైతే ట్రెడిషనల్ వేర్ తీసుకున్నాను. ఐ మీన్ కార్డ్ సెట్ ఇది కొంచెము. ఒక 4 షర్ట్స్ అండ్ ఇది కూడా షర్ట్ లాగానే, సో అందుకు 4 అన్నాను నేను. ఏదైతే ఈ బాలి ట్రిప్ లోనే నాకు ఒక స్పెషల్ డే కూడా ఉంది, అది నా బర్త్డే. సో దానికి కొంచెం గ్రాండియర్ గా ఉండాలి, కొంచెం కొత్తగా ఉండాలని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. అండ్ ఒక ఫ్రాక్ అయితే తీసుకున్నాను. సో ఫ్రాక్ ఇదైతే నాకు సురేంద్ర బ్యాంకాక్ వెళ్ళినప్పుడు తెచ్చినాడు. ఒక 4 pairs ఆఫ్ జీన్స్ తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము రాఫ్టింగ్ వాటికి వాటర్ ఫాల్స్ దానికి వెళ్తాము. రాఫ్టింగ్, ఆర్టీవీ రైడింగ్ దానికి వెళ్తాము. సో వాటికి ఈ పాలిస్టర్ క్లాత్ అయితే కొంచెం బెటర్, అందుకే ఇవైతే నేను డెక్థలాన్ లో తీసుకున్నాను. అండ్ ఒక 4 pairs ఆఫ్ సాక్సెస్. దీంట్లో నాకు ఈ బ్యాగ్ కొంచెం బాగా అనిపించింది. సో బ్యాగ్ అయితే వేసుకోవడానికి కూడా ఉంటది కదా అని చెప్పేసి దీంట్లో ఇంకా అన్ని లైక్ ఫేస్ వాష్, సన్ స్క్రీన్స్ అన్ని దీంట్లో ప్యాక్ చేసుకున్నాను. 2 pairs ఆఫ్ స్పెట్స్. ఇది అంతే నా బ్యాగ్. అండ్ నెక్స్ట్ సురేంద్రస్ బ్యాగ్ ఒక 2 pairs ఆఫ్ జీన్సెస్. ఎక్కువ బాలీలో ఎక్కువ షార్ట్స్ ప్రిఫర్ చేస్తున్నాడు సురేంద్ర, సో షార్ట్స్ ఎక్కువ. అండ్ ఇలా ముందే పెయిరప్ చేసి ఏదానికి ఏదో అని ముందే పెట్టేస్తున్నాను నేను. ఒక 4 pairs ఆఫ్ షార్ట్ టీషర్ట్స్. అండ్ నేను చెప్పాను కదా మేము ఆర్టీవీ రైడ్ కి అండ్ స్విమ్మింగ్ దాళ్ళకి పనికొస్తాయని చెప్పేసి పాలిస్టర్ క్లాత్ అయితే సురేంద్ర కూడా తీసుకున్నాడు. అండ్ ఇవి. అండ్ ఫైనల్లీ ఒక 4 pairs ఆఫ్ షర్ట్స్. అండ్ ఈ బ్యాగ్ లో ఏమేమి పెట్టేసుకున్నామంటే జస్ట్ పాస్పోర్ట్ అండ్ మా ఇద్దరి ఐడి కార్డ్స్, సురేంద్రది పర్స్ ఇదైతే. ఐడి కార్డ్స్ అన్ని దీంట్లోనే ఉన్నాయి. అండ్ నేనైతే చెప్పల్స్ వేసుకు వెళ్తున్నాను. షూస్ అయితే బ్యాగ్ లో పెట్టేసుకుంటున్నాను. 1 pair ఆఫ్ షూస్ కూడా. ఇంకా ఇంతే అండి లగేజ్ ప్యాకేజ్ అయితే ఇంతే. అండ్ 3 తీసుకెళ్ళడం అయితే ఇంకా దట్స్ ఇట్. ఇంకా అవుట్ఫిట్స్ అయితే చేంజ్ చేసేసుకొని మాకు 8కి మేము మెగా ట్రావెల్స్ని అయితే బుక్ చేసుకున్నాము. బస్కి కూడా వెళ్ళొచ్చు, కానీ పర్ పర్సన్కి 250 వస్తుంది. దానికి ఎందుకని మేము ట్రావెల్స్ అయితే బుక్ చేసుకున్నాము. మా ఫ్లైట్ అయితే 1కి. బట్ ఏంటంటే నేను ఫస్ట్ టైం అని చెప్పేసి కొంచెం ఎయిర్పోర్ట్లో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చని మేము కొంచెం ఎర్లీగా వచ్చినాం రావడం అయితే. అండ్ చెకింగ్ ప్రాసెస్ అయితే కొంచెం ఎక్కువ, సెక్యూరిటీ చెకప్స్ అవన్నీ ఎక్కువ ఉండడం కూడా. అండ్ ఇక్కడైతే లగేజ్ ఎన్ని కేజీస్ తీసుకెళ్తున్నాము అవన్నీ కొంచెం ఎక్కువ చెక్ చేస్తున్నారు. అండ్ మనం క్యారీ చేసే బ్యాగ్ కూడా మొత్తం టోటల్ A to Z చెక్ చేస్తున్నారు. ఏమన్నా అన్యూజువల్ ఐటమ్స్ మాత్రం ఉంటే మాత్రం అక్కడే తీసేస్తున్నారు. ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చు, ఎందుకంటే చాలా కంఫర్టబుల్ సోఫాస్ ఉన్నాయి అండ్ ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. నేను ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెం ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉన్నది. సో దానికోసం నేను దగ్గరగా ఉండాలని చెప్పేసి చాలా దగ్గరగా ఉన్న వ్యూకి దగ్గరగా ఉన్న చైర్స్లలో అయితే కంఫర్ట్గా సెటిల్ అయిపోయినాను. ఎప్పుడైతే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిందో నాకైతే జైంట్ వీల్ ఫీలింగ్ వచ్చింది. అండ్ ఆల్సో వ్యూ కూడా మార్నింగ్ వ్యూ అయితే
క్లౌడ్స్ కానీ స్కై కానీ వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా వీసా అయితే మేము ఇక్కడే తీసుకున్నాము. స్టార్టింగ్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్లోనే మనం దిగిన వెంటనే వీసా ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇద్దరికి కలిపి మన కరెన్సీలో 5800 అయితే అయింది. అది కూడా పెద్ద టైం ఏం పట్టలేదు, జస్ట్ 5 minutesలో అయిపోయింది. ఏమంటే కొంచెం లగేజ్ దగ్గర కొంచెం టైం తీసుకుంది. అండ్ ఇక్కడ కస్టమ్స్ క్లియర్స్ కూడా తీసుకున్నాము. అండ్ మేమైతే సిమ్ అయితే ఇక్కడ తీసుకున్నాము. 1 week వ్యాలిడిటీ వద్దని 1 month వ్యాలిడిటీ తీసుకున్నాము. సిమ్ కాస్ట్ అయితే 2000 పడింది. ఇది ఇక్కడ బాగా నెట్వర్క్ వస్తుందంట, అందుకే టెలికామ్ సెల్లో అయితే తీసుకున్నాము. ఇంకా గ్రాబ్ అనే యాప్లో అయితే ట్యాక్సీ బుక్ చేసుకుంటుంటే ఇతను కూడా గ్రాబ్లో వర్క్ చేసేవాడే. సో ఇతను కూడా సేమ్ ప్రైస్కి మాట్లాడేసి మాకు హోటల్కి అయితే అప్రాక్సిమేట్లీ ఈ ట్రాఫిక్లో అయితే 3 hours దాకా పట్టింది. మేమైతే ఫస్ట్ మా ట్రిప్ ఉబూద్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఇదైతే రిజాసా అనే హోటలు. మేము చెప్పాను కదా నేను ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. మాకు కొన్ని హాలిడేస్ అవి హాస్పిటాలిటీ దాంట్లో మెంబర్షిప్ ఉన్నది. సో మాకు కొంచెం మనీ కొంచెం తక్కువ అయింది. బట్ బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పాను కానీ కొంచెం హై కాస్ట్ కాదు, లో కాస్ట్ కాదు, నార్మల్ బడ్జెట్లో ఉంది. అండ్ వాళ్ళు రాగానే ఇలా వెల్కమ్ డ్రింక్ అండ్ ఒక ఐస్ యాపిల్ లాగా కూడా మిక్స్ చేసి ఇచ్చినారు. ఓకే పర్లేదు. అయితే మసాజ్ రూమ్స్ దానికి ఎదురుగానే మాకైతే రూమ్ ఇచ్చినారు వాళ్ళైతే. మేమైతే సూపర్ డిలక్స్ రూమ్ అయితే తీసుకున్నాము. మేము ఇదే హోటల్లో 4 days ఉండబోతున్నాము. రూమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ వాష్రూమ్ వేర్ చెప్పల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఒక మనీ లాకర్ సేఫ్టీ కూడా ఇచ్చారు ఇవ్వడం అయితే. అండ్ కొన్ని కాంప్లిమెంటరీ కూడా కొన్ని ఇచ్చినారు. ఇవన్నీ కెటిల్స్ ఇవన్నీ ఇచ్చినారు. అండ్ కొన్ని తినే ఐటమ్స్ కూడా ఇచ్చినారు. ఇవేంటంటే 2 days ఒకసారి ఇస్తారంట. అండ్ ఇక్కడ మినీ ఫ్రిడ్జ్ కూడా ఉంది. అందులో కూడా ఒక 2 tins అండ్ 2 నెస్కేఫ్స్ అవి ఇచ్చినారు. రూమ్ కూడా వ్యూ ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ వాష్రూమ్ చూడండి, టబ్ బాత్ ఇచ్చినారు, హెయిర్ డ్రైయర్ ఇచ్చినారు. అండ్ ఆల్సో ఒక క్వీన్ సైజ్ మిర్రర్ కూడా ఇచ్చినారు. నాకైతే ఫస్ట్ రూమ్ అంతా ఏమో కానీ బాగా నీట్గా ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ నుంచి రూమ్ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది. అండ్ ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ కూడా పెట్టడం అయితే నేను ఫస్ట్ దాన్ని ప్లాస్టిక్ ఫ్రూట్స్ అనుకున్నాను, చూస్తే అవి రియల్ ఫ్రూట్సే. అండ్ వీళ్ళవన్నీ ఫోన్ నెంబర్స్ కానీ వీళ్ళవన్నీ ఇక్కడ ఏమేమి ఇన్ఫర్మేషన్ అవన్నీ ఇక్కడ ఇచ్చినారు ఇవ్వడము. అండ్ ఒకటి బట్టలు ఆరేసుకోవడానికి కూడా ఒకటి ఇలాగ ఇది ఇచ్చినారు స్టాండ్. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి, టోటల్ గ్రీనరీగా అయితే చాలా బాగుంది. అండ్ అది కామన్ స్విమ్మింగ్ పూల్ అందరికీ. అండ్ ఇంకా వెంటనే స్విమ్మింగ్ పూల్లో అయితే మేము వెళ్ళేసినాము. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. Please like, share and subscribe. Thank you so much.